12, 10, 17 నుండి 21 వరకు. 21 వరకు. मत्ती रचित समाचार 12 अध्याय उसका 17 से 21 तक है. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నా. प्रभु यीशु मसीह के नाम में आप सबको मेरा जय मसीह की. అలాగే నా తోటి సేవకులకు కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నా. और मेरे साथ आए हुए हर एक सेवक को भी मेरा जय मसीह की. అందరికీ ప్రైజ్ ది లార్డ్. सबको जय मसीह की. మత్తయి సువార్త 12వ అధ్యాయం 17 నుండి 21 వరకు మనము ధ్యానం చేసుకుందాం. और मत्ती रचित समाचार 12 अध्याय उसका 17 से लेकर 21 पद तक के हम थोड़ा ध्यान देंगे. దయచేసి నేను చదువుతాను. मैं पढ़ रहा हूँ. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు. విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు. మకమకలాడుచున్న విసనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునది. చదవండి. हम पढ़ेंगे 21 पद से. దేవునికి స్తోత్రం. ताकि वो वचन यशायाह भविष्यवक्ता के द्वारा कहा गया था वह पूरा हो. देखो, वह मेरा सेवक है जिसे मैंने चुना है, मेरा प्रिय जिससे मेरा मन प्रसन्न है. मैं अपना आत्मा उस पर डालूंगा और वह अन्य जातियों को न्याय का समाचार देगा. वह न झगड़ा करेगा और न धूम मचाएगा और न बाजारों में कोई उसका शब्द सुनेगा. वह कुचले हुए सरकंडे को न तोड़ेगा और धुआं देती हुई बलों को ना बुझाएगा, जब तक वह न्याय को प्रबल ना कराए और अन्य जातियां उनके नाम पर आशा रखेगी. దేవునికి మహిమ కలుగునుగాక. परमेश्वर के नाम की महिमा हो. ఈ భాగాన్ని మనము చాలా సార్లు చదువుకొని ఉంటాం. इस पद को हम कई बार पढ़े होंगे. ఎవరి గురించి వ్రాసారో, किसके लिए लिखा है, ఎవరిని ఉద్దేశించి రాశారో, किस उद्देश्य से लिखा है, చదువుతుంటేనే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. पढ़ते हैं तो स्पष्ट तो समझ में आता है हमें. ఈ భాగాన్ని ప్రభువైన యేసు క్రీస్తును గురించి వ్రాశారని మనకు అర్థమవుతుంది. और हमें समझ में आता है कि ये भाग जो है यीशु मसीह के बारे में लिखा गया है. సందేశం యొక్క టైటిల్ ఏంటి అంటే, इसका टाइटल क्या है, उद्देश्य क्या है? యేసే మన మాదిరి. यीशु ही हमारा निशाना है. దేవునికి మహిమ కలుగునుగాక. परमेश्वर महिमा हो. ఇక్కడ వ్రాయబడిన ఈ భాగాన్ని या लिखी हुए भाग के अनुसार మనము ధ్యానం చేసినట్లయితే, हम ध्यान करें तो, అర్థం చేసుకున్నట్లయితే, अगर समझ में आए तो ప్రభువైన యేసు క్రీస్తు వారు प्रभु यीशु मसीह ప్రపంచములోని మానవులందరి కొరకు ప్రాణం ఇవ్వడానికి, బలి అవ్వడానికి, और सारे मानव जाति के लिए प्राण देने के लिए, बलिदान होने के लिए భూమి మీదకి నరావతారిగా వచ్చిన సందర్భాన్ని, और धरती पर आए संदर्भ को కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. कई हजारों साल पहले ही इस बात को यशायाह भविष्यवक्ता अपने वचन में लिख दिया. ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడని, वो भविष्यवक्ता यीशु मसीह आने वाला है ఆయన बोलता, మనుషులందరి కొరకు మరణించబోతున్నాడని, वो सारे मानव जाति के लिए मरेगा बोला, మనకు బదులు మరణించి हमारे लिए मरेगा మనుషులందరికీ రక్షణను ప్రసాదిస్తాడని, और सारे मानव जाति को उद्धार प्रदान करेगा. ఆయనను గూర్చిన ప్రవచనము ఇక్కడ వ్రాయబడి और वो वचन ही, वो भविष्यवाणी ही इस बातों में लिखा हुआ है यहाँ पे. మనకందరికీ తెలుసు. हम सब जानते हैं గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేస్తూ ఉంటాం. और गुड फ्राइडे के दिन ध्यान करते रहते हैं. అయితే ఏమని వ్రాయబడి ఉంది అనంటే, क्या लिखा है यहाँ पे बोलने से, ఆ శిలువ మరణానికి
అప్పగించడానికి, वो क्रूस को सौंपा जाने के लिए, ఆయనను తీసుకొని వెళ్ళేటప్పుడు గాని, वो जब क्रूस जब लेके जा रहे थे, ఆయనను విమర్శించేటప్పుడు కానీ, वो जब वहाँ क्रूस जब लेके जा रहे थे, న్యాయాధిపతుల ఎదుట నిలబడినప్పుడు కానీ, वो जब राजाओं के सामने जब खड़ा हुआ, హింసిస్తున్నటువంటి ఆ యొక్క దుండగుల చేతిలోకి ఆయన వెళ్ళినప్పుడు కానీ, वो जब वो जो सताए जा रहे थे उनके हाथ में पड़ा यीशु मसीह, ఆయన ఏ మాత్రం బదులు పలకలేదన్న సంగతిని ఎప్పుడో ఆయన రాసి పెట్టాడు. और वो कुछ भी नहीं बोला बोल के ऐसा अपने बोल सकता మౌనంగా ఆయన ఈ శ్రమను అనుభవించాడు అని వ్రాయబడింది. और चुपचाप इस दर्दनाक विदाई को सहता गया यीशु मसीह, इस बात को लिखा गया। ఒక్క మాట కూడా పలకలేదు. एक शब्द भी यीशु मसीह नहीं बोला। అసలు మాట్లాడలేదా? क्या बिल्कुल बात नहीं किया? ఆయన మాట్లాడగలడు. वो बात कर सकता है। ఎవరు అడిగినను సమాధానం చెప్పే టైంలో సమాధానం చెప్పాడు. वो जब पूछा तो जब जवाब देना तब दिया यीशु मसीह जवाब। నీవు క్రీస్తు అని, तो यीशु मसीह నువ్వు మెస్సయ్యావని तो मसीह है, వీళ్ళందరూ అంటున్నారు. सब बोल रहे हैं, యూదుల రాజు అని और అంటున్నారు. यहूदियों का राजा है। तो నిజమేనా? क्या ये सच है? क्या आप बता? మౌనంగా ఉండకుండా అప్పుడు तो वो चुपचाप ना रहकर నీవన్నట్టే అన్నారు. तेरे अनुसार हो नहीं पाए, तू कह रहा हो नहीं पाए। అంటే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, यहाँ क्या लिखा हुआ बोले से? కేకలు వేయడు, वो नहीं चिल्लाया, పెద్దగా మాట్లాడడు, ज्यादा बात भी नहीं किया, మౌనంగా నెమ్మదిగా ఆయన సమాధానం ఇచ్చాడు అని चुपचाप और अच्छे से समझ बूझ कर जवाब दिया। వ్రాయబడి ఉంది. यहाँ लिखा हुआ है। ఈయన జగడమాడడు అని, यहाँ झगड़ा भी नहीं किया, కేకలు వేయడని, चिल्लाया भी नहीं, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు అని और मोहल्ले में यीशु मसीह का शब्द भी नहीं सुनाई दिया। స్పష్టంగా వ్రాయబడి ఉంది. स्पष्ट रूप से लिखा है यहाँ पे। అంటే अब मतलब ఆయన మాట్లాడే విధానాన్ని ఎప్పుడు ఇది అనుసరించాడు అంటే, वो बात करने वाली बातों कब उसने ध्यान दिया बोलने से? మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించడానికి వచ్చిన సమయంలో, वो जो प्राण मन सारे मनुष्य जाते प्राण देने के समय में, మానవులందరి బదులు మరణించడానికి పట్టబడిన ఆ గడియలో वो समय जो सारे मानव जाति के लिए अपने प्राण को दिया, భయంకరమైన హింస జరుగుతుండగా, तो बहुत से यीशु मसीह को सताया जा रहा था, కొరడా దెబ్బలు పడుతుండగా తన మీద, वो कोड़ों से मारा जा रहा था उनको, వీపంతా దున్నబడినట్లుగా గాయాలతో ఉండగా, पूरे पीठ से फोड़े से हो गए, पूरे छिला गए, భయంకరమైనటువంటి 3-4 అంగుళాల కంటే పొడవైన ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టినప్పుడుగా, और 1-2 इंच का जो कांटों से भरा हुआ मुकुट उनके सर पर पहनाया गया। చిన్న గాయమైతేనే वो छोटा सा अगर हमको लग जाता है तो బాని గట్టిగా అరుస్తాము, और कितना जोर से चिल्लाते हैं अम्मा बोलकर, కానీ ఆయన మౌనంగా लेकिन यीशु मसीह चुपचाप सा होता गया, కేకలు వేయలేదు. बिल्कुल चिल्लाया नहीं, వీధిలో ఎవరికి ఆయన స్వరం వినపడలేదు. मोहल्ले में किसी का उनका शब्द नहीं सुनाई दिया। ఎందుకని? क्यों बोलने से? ఆయన అది భరించడానికి వచ్చాడు. वो सहने के लिए ही आया था यीशु मसीह, నలగగొట్టబడడానికి వచ్చాడు. वो कुचला गया, कुचलाने के लिए आया गया తన था। ప్రాణాన్ని ప్రజల కొరకు అర్పించడానికి వచ్చాడు. वो अपने प्राण को प्रजा के लिए अर्पण करने के लिए आया। మనకు బదులు ఆ శిక్షను అనుభవించాడు. हमारे बदले उसने शिक्षा को और दंड को प्राप्त किया। దేవునికి మహిమ కలుగునుగా. परमेश्वर की महिमा हो। అసలు ఎప్పుడు అలా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడా అంటే, और जो कब वो चुपचाप रहा बोलने से? లేదండి. कोई नहीं। లాజరు మరణించినప్పుడు जब लाजर मरा, సమాధి దగ్గర నిలబడి, मतलब कब्र के पास खड़े होते, లాజరు బయటికి రమ్మని लाजर बाहर आ बोला, బిగ్గరగా పలికాడట. वो जोर से चिल्लाया। చాలా దూరం వినపడేలాగా ఆయన మాట్లాడగలడు. वो यीशु मसीह चिल्ला सकता है कि दूर तक सुनाई दे, चिल्ला सकता है वो। దేవునికి స్తోత్రం. परमेश्वर की स्तुति हो। రెండవసారి दूसरी बार బైబిల్ మనం పరిశీలిస్తే, बाइबल पढ़ने से ఆయన మహా పండుగ దినమైన ఆ పండుగలో అంచె దినమున నిలబడి, वो पर्व के दिन खड़े होकर ఎవరైనను నా యొద్దకు వస్తే ऊंचे सबसे पुकारकर जो मेरे पास నేను आएगा, జీవజలమును అనుగ్రహిస్తాను, उसके हृदय में से जीवन की जल की नदियां बह వాడి जाएंगी। కడుపులో నుండి उसके हृदय में से జీవజల నదులు ప్రవహించునని जीवन की जल की नदियां बह निकलेगी। బిగ్గరగా చెప్పినట్లు वो ऊंचे शब्द से बोला कर
करके लिखा है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। లాజరు చనిపోయినప్పుడు लाजर मरने के समय బిగ్గరగా మాట్లాడారు. वो जोर से बोला అతడు సజీవుడిగా బయటికి వచ్చాడు. और वो जीवित होकर बाहर आया। అలాగే పరిశుద్ధాత్మను గురించి उसी पवित्र आत्मा के लिए కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించే సందర్భం చెప్పేటప్పుడు वो हृदय में से जीवन की जल की नदियां बह निकलेगी सबको कहा। బిగ్గరగానే ఆయన మాట్లాడారు. वो उच्च शब्द से इस बात को बोला। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। మరి ఒకసారి फिर एक बार సముద్రం మీద ప్రయాణము जब చేసేటప్పుడు समुद्र में जब नाव में ఆ దోణిలో ఆయనతో కూడా శిష్యులు ఉన్నప్పుడు और उस नाव में शिष्य भी उनके साथ थे, భయంకరమైన తుఫాను వచ్చి आंधी तूफान आया। దోణి అల్లకల్లోలం అవుతూ ఉంది. वह पुतल होने जा रहा था, नाव पूरा నీటితో దోణి నిండిపోయింది. वो पानी से नाव भर जा रहा था। శిష్యులు భయపడిపోయారు. वो चेले डर गए, మునిగిపోతామని భయపడ్డారు. वो डूब जाएंगे बोल के डर गए। ఆ దోణిలోనే ప్రభు ఉన్నాడు. और उस नाव में ही प्रभु यीशु मसीह है। సరే, కొంచెం అవిశ్వాసం వారికి వచ్చింది. और अविश्वास चेलेपन में आया। భయపడినప్పుడు वो डर गए थे। ప్రభువును, అయ్యా ఏంటి మేము నశించిపోతున్నాము, वो प्रभु से बोले प्रभु नाश हुए जा रहे हैं, మమ్మను పట్టించుకోవా मुझे क्या चिंता नहीं है। అన్నప్పుడు जब बोला సముద్రమును समुद्र పెద్ద స్వరముతో గద్దించినట్లుగా वो ऊंचे स्वर से चिल्लाकर వాక్యములో మనం నేర్చుకుంటున్నాం. वचन में लिखा हुआ है। అంటే मतलब ఎక్కడ ఆయన గట్టిగా మాట్లాడాడు, जहां उनको जोर से बोलना था, ఏ సందర్భంలో గట్టిగా మాట్లాడాడు, जिस संदर्भ में से जोर से बात करना था, మనము గ్రహించాలి. हमें ध्यान देना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మృతులను సజీవులుగా చేసే సమయం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడాడు. वो मुर्दों को जिंदा करते समय वो जोर से बात किया। సాతాను ఆ యొక్క సముద్రం మీద वो शैतान समुद्र के ऊपर తుఫానును చెలరేగింపజేసినప్పుడు तूफान लाने के समय में అప్పుడు तब ఆ సాతానును గద్దించాడు. शैतान को चिल्लाया। ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ లో మీరు చూసుకుంటే దాన్ని నోర్మి అన్నాడు దేవుడు. और उसको बोला ट्रांसलेट तो मुंह मुंह बंद कर बोला। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। సముద్రానికి నోరుందా, और समुद्र को గాలికి నోరుందా, समुद्र हवा को मुंह है क्या? రేపేవాడు వాడేనని वो शैतान ही है वो। వాడు నోరు మోపించాడు. और मुंह को बंद करवाया। అలాగే वैसे ही वैसे ही మృతిని కలిగించేవాడు కూడా వాడే. आ? మృతిని అనగా మరణాన్ని కలిగించేవాడు కూడా मृत्यु వాడే. को लाने वाला ही वही है। అందుకని इसलिए సాతాను సంబంధమైన విషయాలకు వచ్చినప్పుడు जब शैतान से संबंधित बातें जब आती है तो బ్రతివిలాడినట్టు మాట్లాడము, वो मतलब कि वो रिक्वेस्ट नहीं करता यीशु मसीह, నెమ్మదిగా वो మాట్లాడము धीरे से बात नहीं करता, మనం చేయకూడదు. हमें नहीं करना है। యేసే మన మాదిరి అయినప్పుడు यीशु ही हमारा उदाहरण है। శ్రమను అనుభవించేటప్పుడు మౌనంగా ఉండాలని, वो जब दुख आता है तब हमें शांत रहना है। యేసు నిమిత్తము మాటలు పడితే మౌనంగా ఉండాలని, यीशु मसीह शांत है, उसे में शांत रहना है। యేసు నిమిత్తము నిందలు పడవలసిన వస్తే అప్పుడు మౌనంగా तो ఉండాలి. यीशु मसीह के जैसे दुख हमारे जीवन में आएगा तब हमें शांत रहना है, चुप रहना है। దుష్టుని సంబంధమైన విషయాల్లో మనము దుష్టుని ఎదిరించేటప్పుడు जब शैतान को डांटने के पारी रहते तो जोर से डांटना है उसको। గట్టిగా మాట్లాడవచ్చని हाँ, जोर से बात कर सकते हो। యేసే మన మాదిరిగా మనకు నేర్పిస్తున్నాడు. यीशु ही हमारे उदाहरण के रूप में हमें सिखा रहा है। దేవునికి మహిమ కలుగునగా. परमेश्वर की महिमा हो। చాలా మంది कई लोग వాళ్ళ విషయం వస్తే గట్టిగా మాట్లాడతారు, వారి విషయం వస్తే जब अपनी पारी आ जाता है वो जोर से बात करते हैं, గట్టిగా మాట్లాడతారు. जोर से बात करते हैं। దేవుని విషయాలు వస్తే जब परमेश्वर की बात आएगी तो లోపల లోపల నమ్ముతున్నట్టుగా మాట్లాడతారు. वो अंदर मन ही मन बात करते रहते हैं। అది బైబిల్ పద్ధతి కాదు, ये बाइबल की रीति रिवाज దేవుని है, పద్ధతి కాదు. वो परमेश्वर की भी रीति नहीं है। దేవునికి స్తోత్రం. परमेश्वर హల్లెలూయా. स्तुति हो। हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఏంటంటే నేను మాట పడనండి और मैं नहीं मैं सहता नहीं हूँ बोलते हैं, అని అంటారు. बोलते हैं। అవును, క్రీస్తు నిమిత్తము నిందల పాలైనప్పుడు మనం మౌనం వహించడం మంచిదే. और यीशु के समय जब सताई आते हैं तो उसके लिए हमें शांत रहना बहुत अच्छा है। దేవునికి మహిమ కలుగునుగా. परमेश्वर की महिमा हो। అది దుష్టుని సంబంధ విషయాలు వాడిని గద్దించాల్సి వచ్చినప్పుడు, ఆ విషయమై ఎదిరించాల్సి వచ్చినప్పుడు जब शैतान के पास आते तब चिल्लाने के लिए, उसे डांटने के लिए हम तैयार हैं। మన స్వరం బయటికి వినబడడం తప్పు
తప్పు కాదు. और जब जोर से चिल्लाएंगे तो कोई गलत बात नहीं है. దేవునికి మహిమ కలుగునగాక. परमेश्वर की महिमा हो. ముఖ్యంగా ఆడవాళ్ళు గ్రహించాలి. और नीचे बहनें ध्यान दो. బయట अंदर बाहर ఎక్కడైనా సరే कहीं भी हो, మన స్వరం బయటికి వినపడకూడదు. हमारी आवाज बाहर नहीं सुनाई देना चाहिए. बहनें దేవునికి మహిమ కలుగునగాక. परमेश्वर की महिमा हो. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు పంపులు ఉండే సరిపోయింది కానీ और भी जो घर के सब काम से संबंध हो. ఒకప్పుడు వీధుల్లో నీళ్లు పట్టుకోవాల్సి వస్తే अभी जब बाहर मोहल्ले में पानी भरते వాళ్ళ हैं ప్రతాపం బాగా తెలిసి तब पानी भरते समय पता चलता है इनका व्यवहार कैसा है. బయట ఎక్కడ కూడా మన మీద అపవాదు వచ్చినా बाहर कहीं भी शैतान हमारे ऊपर क्या करता है, ఇతరులు ఎలా మాట్లాడినా वो कैसे ही बात करे, ప్రభులాగా మనము సహించాల్సి. प्रभु के समान हमें चुप रह के सहना है. దేవునికి మహిమ కలుగునగా. परमेश्वर की महिमा हो. అది నేర్చుకోమని वो सीखने के लिए పూట దేవుడు మనతో ये మాట్లాడు. बात परमेश्वर से बात कर रहा है. అన్నిటా కూడా सब भी యేసే మన మాదిరి. यीशु ही हमारा नमूना है. నడకలోను, चलने में, పవిత్రతలోను, पवित्रता में, పరిశుద్ధతలోను, पवित्रता में, ప్రార్థించుటలోను, प्रार्थना में చివరికి మాట్లాడుటలోను और अंत में बात करने में नहीं. యేసే మన మాదిరి. यीशु ही हमारा नमूना है. యేసును మన మాదిరిగా పెట్టుకుందాం. यीशु को अपना नमूना बना ले యేసు మాదిరి అనుసరిద్దాం. और यीशु के समान चले हम. అన్నిటా యేసునే చూపిద్దాం. और यीशु हम सबको यीशु मसीह ఆయన दिखाएं నామ మహిమ కొరకు భూమి మీద బ్రతుకుదాం. और उसके नाम से हम जिएंगे. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. परमेश्वर की कृपा हमें दे नहीं पाए. దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर बातों के द्वारा థ్యాంక్ యూ. हम सबको आमीन. परमेश्वर वचन के परिवार पर हम सबको